దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి సంగమా చేరొచ్చిన మీ అందరికి కూడా మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఇలారా శ్రమ ధ్యానాలకు కూడిక 16వ దినం, ఈ మార్చి నెల 22వ తారీఖు, ఈరోజు 16వ దినం శ్రమ ధ్యానాలకు కూడిక. మంచిది. శ్రమ ధ్యానాలకు కూడికలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మార్చి 22వ తారీఖుకి మనకు ఒక చేరైనటువంటి జ్ఞాపకం, మనం దాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే, కరోనా లాక్డౌన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది 2020-21 సంవత్సరంలో. మంచిది. దేవుడు మనల్ని అందరూ కూడా సజీవులుగా కాచి కాపాడి రేపు దినం చూస్తే అంతా ప్రపంచం అంతా కూడా చక్కగా ఎవరైనా ఎక్కడికైనా తిరగవచ్చు, కానీ ఆ దినంలో ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. లాక్ అయిపోయింది ఎక్కడో అక్కడ. సో దేవుడు మన మీద ఆయన కృప చూపించి చక్కగా మనకి మంచి తరుణాన్ని ఇచ్చి ఆయన ఉన్నతమైనటువంటి కృప ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మంచిది. వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుంటే, చదవమా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప 2024 సంవత్సరాల క్రితం అయినటువంటి మన పాపముల నిమిత్తము తానే రాను మీదకి మోసుకొని పోయాడంట. ఎవరైనా? ఏం పేరు ఆయన పేరు? ప్రభువైన యేసుక్రీస్తు. పిల్లరా, మనం ఆలోచన చేస్తే మన పాపముల నిమిత్తం అంట. ఎవరి పాపములు? మన పాపములు. మనము అంటే నేను, మీరు కాదు, మనమందరము. ఈ భూమి మీద ఉన్న సర్వమానవులు పాపముల నిమిత్తము ఆయన సిలువ మ్రాను మీదకి మోసుకొని పోయినా. చూడండి, ఈ మాట తెలియపరిచినటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? ఎవరండి మాట తెలియపరిచింది? ఎవరు తెలియపరిచారు? పేతురు. ఇది పేతురు పత్రికలో పేతురు తెలియపరుస్తున్నాడు. మన పాపములో ఇంక్లూడ్ ఆయనతో కూడా పోల్చుకొని, పేతురు గారితో కూడా పోల్చుకున్నాడు. మన పాపముల నిమిత్తము. పేతురు గారు రాస్తూ మీ పాపముల నిమిత్తం అనలేదు, మన పాపముల నిమిత్తము. మనం ఇంకనూ పాపులమై ఉండగా 2024 సంవత్సరాల క్రితం మన పాపమును మోసుకొని పోతే, అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేటి వరకు కూడా ఇంకనూ పాపులమై ఉన్నాము. పాపులమై ఉన్నాము, పాపులుగా ఉన్నాము. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని సన్నిధికి రాకుండా ఉండటమే పాపము. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయకుండా ఉండటమే పాపము. దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఉండటమే పాపము. దేవుడు నిన్ను లోకముల నుండి వేరుపరిచి దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకొని ఆయన రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రుడిగా పవిత్రాలుగా చేసి నిన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటే, నువ్వు ఇంకా మరలా పాపంలోనే ఉంటే పాపులమై ఉండగా అని చెప్పాలి.
నువ్వు ఇంకా పాపంలో ఉన్నావంటే, పాపం అనగా దేవునికి వ్యతిరేకముగా ఉండుట. ఇలా మనం ఆలోచన చేస్తే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఈ రాత్రి కొంతమందిని మనం చూసుకొని ఈ మాటలను ముగించుకుందాం. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మనం ఈ రాత్రి కొంతమందిని మనం చూసుకున్నాం. దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వారు మొదటి వారిని మనం చూద్దాం. ఎవరిని చూద్దాం? మొదటి వారిని. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు ఎవరు? మొదటి వాడు యోధా ఇస్కరియోతు తీసుకున్నాం. దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నబట్టి 33 నాణ్యాలకి దేవుణ్ణి అమ్ముకున్నాడు. అవునా కాదా? చెప్పండి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ 12 మంది శిష్యులతో ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్న సమయంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు చూసి యోధా ఇస్కరియోతుకు ఒక తలంపు కలిగింది. యోధా ఇస్కరియోతును తీసుకుంటే గతంలో ఆయన ఒక ఘోరమైన పాపి, ఘోరమైనటువంటి వాడు, బందిపోటు దొంగ, బరబ్బతో చేతులు కలిపి యోధా సామ్రాజ్యం, క్షమించండి, ఈ బందిపోటు దొంగ బరబ్బతో చేయి కలిపి రోమా సామ్రాజ్యాన్ని గడగలాడించాలని వాడు పన్నాగం పడి వాడు తిరుగుతూ అనేక మందిని హత్యలు చేస్తూ దోచుకుంటూ వాడు ఆ రీతిలో అనేక మందిని గాయపరుస్తూ చంపుతూ వాడు ఎన్ని సొమ్ము దోచుకుంటూ ఒక దొంగగా తిరిగినటువంటి బరబ్బా, ఆ బరబ్బాతో చేయగలిపినటువంటి యోధా ఇస్కరియోతు వీళ్ళు ఒక దొంగలో, గజ దొంగలు కానీ చెప్పుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు మాటలు వీళ్ళ దగ్గరికి వెళ్తా ఉండేవి. యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు వీళ్ళ దగ్గరికి మోసుకొని వెళ్ళేవాళ్ళు. అయ్యో ఫలానా ఏరియాకి యేసు ప్రభు వచ్చాడు, ఫలానా రోగులు స్వస్థతపరిచాడు, ఫలానా దెయ్యాలను వెళ్ళగొట్టాడు, అద్భుతాలు చేసిన, ఆశ్చర్యాలు చేసినని ఈ మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళలో ఒక ఉత్తేజము రగిలింది. ఏమనంటే, ఆయన చూడాలా, మనము ఈ రోమా సామ్రాజ్యాన్ని ఎట్టయినా మనం నాశనం చేయాలంటే, అంతం చేయాలంటే మనకి ప్రజా ఆదరణ కావాలా, ప్రజల బలము కావాలా, ప్రజల యొక్క మ్యాన్ పవర్ మనకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ప్రజల మ్యాన్ పవర్ బలం కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఈ యేసు ప్రభుని కలుసుకొని ఈయన్ని కూడా మనలోకి లాక్కుంటే ఇక మనకి తిరుగుండదు అన్నటువంటి దురాలోచన పంగమ్మ కలిపారు వాళ్ళు. దురాలోచనలో ఉండాలి. ఎట్టకేలుగా యోధా వచ్చాడు. ఒకరోజు యేసు ప్రభు చేసే కార్యాలు చూశాడు. అవి తీసుకెళ్ళి బరబ్బాకి చెప్పాడు, బరబ్బా యేసు మనతో ఉంటే ఇక మనకు తిరుగుండదు, నిజమే, నేను కళ్ళారా చూశానయ్యా, ఆయన్ని చేర్చుకుందాం ఎట్టానని ప్లాన్ వేసుకొని ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభుని పిలిపించారు. యేసు ప్రభుతో మాట్లాడాడు. బరబ్బా అంటాడు, బోధకుడా, నీ మాటలు నేను వింటూ ఉన్నాను, చాలా మంది నీ గురించి అద్భుతాలుగా చేస్తున్నామని, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నామని, దేవుని నిలబడుతున్నామని, అన్ని విషయాలను తెలియపరుస్తుంటే నేను చూడాలని మేము ఎంతగా ఆశపడ్డాయి. నీ దగ్గరికి వచ్చాను బోధకుడా, నీ దగ్గర అంతా ఈ మ్యాన్ పవర్ ఉంది, ఈ ప్రజల ఆదరణ నీకు ఉంది, మా దగ్గర కత్తి బలం ఉన్నది, నువ్వు కానీ మాతో చేయగలిపామంటే ఈ రోమ సామ్రాజ్యాన్ని మొత్తం గడగడలాడించేయచ్చు మనం, ఈ రోమ సామ్రాజ్యం అనేది లేకుండా చేయొచ్చు మనం, నువ్వు మాత్రం చేయగలిపో అని బరబ్బా అడిగినప్పుడు బరబ్బాతో యేసు ప్రభు చెబుతాడు, బరబ్బా నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. బరబ్బా నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు.
కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు. నీ కొరకైతే ప్రాణం పెడతానని నీతో నేను చేయగలను పరమాన్ని ఖండితంగా చెప్పినప్పుడు, అవసరమైతే నీ కోసం నేను ప్రాణాన్ని పెడతాను, నీతో మాత్రం నేను చేయగలను, నీతో మాత్రం నేను అనుచరుడిగా ఉండను అని ఖండితంగా చెప్పాడు. పిల్లలు, అనుచరుడు అంటే కలిసి ఉండటం, కలిసి ఉండడం నీతో, నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు అని ఖండితంగా చెప్పినప్పుడు, బరబ్బా బందిపోటు దొంగ, బరబ్బా దోపిడీదారుడు, బరబ్బా కఠినాత్ముడు కనుక బరబ్బా పెద్దగా హేళనగా నవ్వాడు. నువ్వు నా కోసం మరణిస్తావా అని హేళన చేసి ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు కూడా 4 అడుగులకు ముందుకు వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చేసాడు. బరబ్బా, నాకు ఆయన మాటలు లాగుతుంది అయ్యా, ఆయన మన యొక్క ఆలోచన ఆయన నెరవేర్చగలడు అని నాకు విశ్వాసం ఉంది, నేను ఆయన నమ్ముతున్నాను, మనం చేయలేని పని ఆయన చేయగలడు, ఆయన పక్షంగా నేను కూడా చాలా ఆశపడుతున్నాను, ఇక నేను నిన్ను విడిచిపెడతానని చెప్పేసి విడిచిపెట్టి యేసు ప్రభుతో జాయిన్ అయ్యాడు. బరబ్బా, ఇది యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతో జాయిన్ అయిపోయినప్పుడు యేసు ప్రభుతో యూదా ఇస్కరియోతు అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు. ఆ 11 మంది శిష్యులతో ఈయన కూడా ఒక 12 మంది శిష్యులు కలిసి ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యాలు జరగడం చూసి యూదా ఏం చేశాడు తెలుసా? యూదా యూదుడు, ఆహా ఈయన నిజమైనటువంటి రాజు, మన యూదుడికి ఈయనే రాజు, ఈయన్ని రాజుగా చేసుకుంటే పోయింది మనం అన్నట్టు అలాంటి స్వభావం కలిగి ఉన్నాడు యూదా. లోకరక్షకుడనే స్వభావం లేదు యూదాలో, రాజులాగానే చూస్తున్నాడు. ఎందుకంటే ఈయన ఒక దొంగ, ఆయన ఒక రాజులాగా చూస్తూ ఉన్నాడు. అందుకని కిరీటాన్ని కొన్ని సమయాల్లో మాకు నువ్వు రాజువయ్యా, మా టీంకు నువ్వు రాజువయ్యా, మా ప్రజలకు నువ్వు రాజువయ్యా అని ఆ కిరీటాన్ని పెట్టిపోయినప్పుడు ఆ కిరీటాన్ని యేసు ప్రభు ఏం చేశాడంటే అంగీకరించలేదు. పిల్లలు, అంగీకరించలా. యూదా పలుమార్లు కిరీటం పెట్టిపోయాడు, నువ్వు మాకు రాజు అని విశ్వసించి. యేసు ప్రభు దేవుడిగా వచ్చినటువంటి ఆయన రాజును అంగీకరిస్తాడా? చూడండి, ఆయన దానికి ఉన్నందువలన యూదాకి కొంత బాధ కలిగింది, వేదన కలిగింది, కోపం కలిగింది, ద్వేషం కలిగింది, అసూయ కలిగింది. సాతాను వాళ్ళని ప్రేరేపించింది. అన్నా కైఫా ప్రధాన యాజకుడిని ప్రేరేపించి యూదాను పిలిపించి యూదాను సూటిపోటు మాటలతో ఆయన్ని రెచ్చగొట్టి, యేసు దగ్గర నువ్వు పొందిన అవమానాల్ని మా దగ్గర నేను రెట్టింపు ఘనత నీకు ఇస్తాం, నువ్వు మా దగ్గర ఒక అధికారిగా ఉంటావు అన్నట్టుగా ఆయన్ని రెచ్చగొట్టి పొగిడి ఆయన్ని ఏం చేసేదంటే చివరికి యేసు మీద ద్వేషం కలిగించి, యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో మాకు చెప్పు, మేము ఆయన బంధిస్తామని, నీకు దాని నిమిత్తం 33 ఆ నాణ్యాలు ఇస్తామని తెలియపరిచి యూదాను లాగేసుకున్నారు. పిల్లారా, లాగేసుకున్నారు. యూదా ఆయన మాటలకి ఏమైపోయాడు? కఠినుడైపోయాడు. ఆయన్ని అమ్ముకుంటానికి ప్రయత్నం చేశాడు, అమ్ముకున్నాడు. పిల్లారా, ఒక వ్యక్తి యూదా, మరొక వ్యక్తిని మనం చూద్దాం. ఏం చెప్పాను నేను మీకు? ఏం చెప్పాను? యేసు ప్రభుని దేవుణ్ణి విడనాడినటువంటి వాళ్ళు మొదట ఆయన యూదా. అలా చూసుకుంటూ పోతే మీకు అర్థం అవడానికి యూదాను గురించి చెప్పాను. ఎలాగ చూసుకుంటూ పోతే దేవుని విడనాడినటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. సంసోన్ని తీసుకుంటే పాత నిబంధనలో సంసోన్ని దేవుడు
హెబ్రీయులకి అధిపతిగా ఆయన ఏర్పాటు చేసుకుంటే సంసోను ఫిలిష్తీయులకు బానిసడుగా అయ్యాడు. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా ఆయన జీవించాడు. ఇలా దేవునికి వ్యతిరేకంగా ఎందుకు జీవించాడు? దేవునికి వ్యతిరేకంగా ఎందుకు జీవించాల్సి వచ్చిందంటే దేవుడు సంసోనుకి ఇచ్చినటువంటి ఫలం అది డెలీలా నేగ్గా లాగేసుకుంది. డెలీలా నేగ్గా లాగేసుకున్న ఒక స్త్రీ. సంసోనుని దేవుడు నాజీరు చేశాడు. నువ్వు ఫిలిష్తీయులందరినీ తరిమి హతమారుస్తావు, హెబ్రీయులందరికీ నువ్వు న్యాయాధిపతిగా ఉంటావు అన్నట్టుగా వాళ్ళకి న్యాయం చేకూరుస్తావు అని దేవుని బిడ్డలకు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా సంసోన్ని దేవుడు పుట్టిస్తే సంసోను ఏం చేశాడు తెలుసా? తన రహస్యాన్ని దేవుడు ఎవరికి తెలియపరచొద్దు అన్నటువంటి రహస్యాన్ని ఆ డెలీలాకి తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడు? ఆ డెలీలా ఏం చేసింది? లాలించి లాక్కుంది. నీ బలం ఎక్కడుండిద్ది అని. సంసోను ఫిలిష్తీయులు వచ్చి పడ్డారా అంటే ఎట్టని ఒకరోజైతే 2000 మందిని ఇలా గాడిని దౌడెక్కులతో హతమార్చినటువంటి సంసోను చిన్న మోచేయి అంటుంటే గాడిని దౌడెక్కులు ఆ రెండింటిని కొట్టుకొని 2000 మందిని హతమార్చాడు. ఆ బలం ఎక్కడిది? దేవుడిచ్చినటువంటి బలం. వాళ్ళు కత్తులు, ఈటులు, బడిసెలు, బాణాలు, తలవరులు, గొడ్డళ్ళు, రథాలతో, గుర్రాలతో వచ్చినటువంటి వారిని గాడిని దౌడెముకలతో హతమార్చాడు. అంత బలం దేవుడిచ్చాడు ఆయన. ఈ బలం ఎక్కడుంది అని అడిగితే పిల్లరా ఆ డెలీలా లాలించి లాక్కుంది. కక్షతో లాక్కున్నాక ఆ యొక్క డెలీలా చెప్పేశాడు, నా బలం అంతా కూడా ఎక్కడుండిద్ది అన్నాడు? జుట్టులో ఉండాలి. వెంటనే జుట్టు మొత్తం కత్తిరించేసినాక డెలీలా అంటది, సంసోను ఫిలిష్తీయులు వచ్చి పడ్డాడు అనులే, ఉలిక్కి పడేసి అన్నాడు. కోల్పోయాడు బలం. లేదు బలం, పోయింది బలం. వాడు సంసోను కొట్టుకున్నారు. ఏమి చేయలేకపోయాడు. బలం లేకపోతే ఏం చేస్తాడు? ఏమి చేయలేకపోయి తీసుకువెళ్ళి ఆయన్ని కళ్ళు పొడిచేసారు. కళ్ళులో పొడిచి ఆయన్ని కళ్ళు పోగొట్టారు. తర్వాత ఒక తిరగలికి కట్టేశారు, తిరగలికి సిరిపించారు. ఆయన చాలా వేదనతో తిరగలతో తిప్పుతూ అక్కడ ఒక నిరుత్సాహ స్థితిలో పడినప్పుడు సంసోనుకి బుద్ధి వచ్చింది. అప్పుడు పాడిన ఒక పాట ఉంది, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదాను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదాను ప్రభు, నా ప్రియుడా నా స్నేహితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో, నీ బ్రతికేదను ప్రభు. తప్పిపోయినాను తరలి తిరిగినాను, గ్రుడ్డివాడనైతి తిరుగుచుంటిన్. తప్పిపోయినాను
తిరగలిసుచున్నాను, గుడ్డివాడినైతే తిరగలిసుచుంటిన్. దిక్కులేక నేను దయను కోరుచుంటెన్, దిక్కులేక నేను మీ దయను కోరుచుంటెన్. లేదు నాలో జీవం ఎరుగునైతే గమ్యం, లేదు నాలో జీవం ఎరుగునైతే గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభు అని పిల్లరా ఆయన దేవుడికి మొరపెడుతూ ఉంటే దేవుడు మళ్ళా ఆయన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన యథావిధిగా మళ్ళా దేవుడు బలం ఇచ్చినప్పుడు, గుడ్డివాడిగా ఉన్నప్పుడు మళ్ళా ఆయన ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన 2 స్తంభాల మధ్యలో నిలబెట్టి ఆయన బలిచ్చే సమయంలో ఆయన ప్రభుకి మొరపెట్టుకొని ఆయన బలించడానికి అందరూ కూడా సిద్ధపడి 2000 మంది జనం ఆ యొక్క సమీపంలో వచ్చినప్పుడు ఆయన దేవుడికి మొరపెట్టి, ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసుకోని ఆ 2 స్తంభాలు 2 చేతులతో విరగొట్టి పడేసారు. గుడి కూలిపోయింది. ఆ ఫిలిష్తీయులందరూ కూడా 2000 మంది గుండెపడి చనిపోయారు. ఆయనతో పాటు అందరూ నేల వంటి చనిపోయారు. దేవుడిని ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, యోధా కూడా ప్రభా నేను తప్పిదం చేశానయ్యా, పాపినయ్యా, నన్ను క్షమించే, నేను అపరాధం చేశానని ఆయన పశ్చాత్తాపడలేదు. బాధ అయితే పడ్డాడు కానీ దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడలేదు. పిల్లలు పశ్చాత్తాపడగా ఉరేసుకొని చచ్చాడు, కింద పడి పొట్ట పగిలి చచ్చాడు. పిల్లలు యోగా ఇస్రాయేల్ ఈయన పశ్చాత్తాపడ్డాడు. దేవుడు మళ్ళీ కరుణించి ఆయన బలాన్ని తిరిగి ఇచ్చాడు. నువ్వు కూడా సహజంగా నువ్వు కూడా కోల్పోతావు, పాపంలో పడతావు, అపరాధంలో పడతావు, మోసంలో పడతావు. దేవుని యొక్క కృపను కోల్పోతే నువ్వు తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకొని ఆయన వడగలిగితే ఆయన నిన్ను కూడా క్షమిస్తాడు. ఇక్కడ పేతురు తెలియపరిచినటువంటి మాట మరొకసారి చదువుమా. మన పాపము విషయంలో మననే సంబోధించడు. నీ పాపములు నా పాపములు అని చెప్పరా. మన పాపము విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించి ఆయన తానే మన శరీరమందు మన పాపములను మ్రాను మీదకు మోసుకొని పోయి మొదట మాట్లాడినాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరేమి కనుక ఇది క్షమించని మొదటి మాటలోనే మన పాపమునే క్షమించాడు. పిల్లారా అలాంటి క్షమించే దేవుడు, అలాంటి ప్రేమమయుడు నీకున్నాడు. నువ్వు ఒక్కసారి నీ తప్పులు తెలుసుకొని, అతిక్రమం తెలుసుకొని, నీ దోషము తెలుసుకొని, నీ పాపములు తెలుసుకొని ఆయన పాదాలు పట్టుకొని నువ్వు కూడా ప్రభువా నేను పాపిని ప్రభువా అని ఈ శ్రమ ధ్యానాలను వడగలిగితే ఆయన నిన్ను కూడా క్షమిస్తాడు. నీకు కూడా ఆయన క్షమాపణ దొరికింది. నువ్వు కూడా ఆయన రక్షణ పొందుతావు. నువ్వు కూడా ఆయన నిత్య జీవనాలకు వారసురాలు అవుతావు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె మిగతా తర్వాత రేపు చూస్తున్నాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమె రేపు పరిశుద్ధ ఆదివారము, రేపు శ్రమ ధ్యానాలు కూడి ఉండదు. సోమవారం లేదా విధంగా మనం కలుసుకుందాం. యూట్యూబ్లో చూస్తున్నట్టు మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తున్నాము. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని మనందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.